మజ్జిగ చారు బజ్జీలతో ఎలా చేయాలో ఇప్పుడు మనం రెసిపీ చూద్దాము. ఫస్ట్ మనం కర్డ్ తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసుకొని, పసుపు, ధనియా పౌడర్, ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అందులోకి శనగపిండి ఏసుకొని మజ్జిగ చిలికే కవ్వంతో ఏదైతే మనకి వాటర్ ఉన్నాయో వీటిని బాగా చిలకాలి. అందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకొని దాన్ని మనము హై ఫ్లేమ్‌లో స్టవ్ మీద పెట్టుకోవాలనమాట. తర్వాత సెపరేట్‌గా మనము ఆనియన్స్, శనగపిండి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియా పౌడర్, సాల్ట్ ఇంకా చిటికెడు బేకింగ్ సోడా యేసుకొని వాటర్ యాడ్ చేసుకొని, మనం బజ్జీల కోసం సెపరేట్‌గా ఇలా కలుపుకోవాలనమాట. సో, బజ్జీలు వేసేటప్పుడు కడాయిలో మనము సిమ్‌లో పెట్టుకొనే వాటిని ఉడకనివ్వాలి. లేదంటే లోపల నుంచి పచ్చిగా ఉంటాయన్నమాట. సో, ఇది అయిపోయిన తర్వాత తాలింపు కోసం సెపరేట్‌గా ఆయిల్, జీలకర్ర ఆవాలు, వెల్లుల్లి ఇంకా ఎండుమిర్చి యాడ్ చేసుకుంటే వీటిని బాగా వేగిన తర్వాత మనం ఈ తాలింపుని తీసుకొనెళ్ళి ఆ చారులో యాడ్ చేయాలి. ఆ చారు బాగా మసిలి పొంగొచ్చిన తర్వాతనే బంద్ జేయాలనమాట. బంద్ జేసిన తర్వాత ఈ తాలింపు యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చారు చల్లపడిన తర్వాతనే బజ్జీలు యాడ్ చేయాలి. లేదంటే బజ్జీలు విరిగిపోతాయి.